ఇప్పటి వరకు దానిపైనే కట్టుబడి ఉంటాడంటే అలా ఏముండదు. నేను నా ఉద్దేశం అది కాదు అని రేపు మార్చినా మార్చేయచ్చు మళ్ళా. డెఫినెట్ గా మారుస్తారండి. ఎందుకంటే ఏదైనా కూడా నేటో కంట్రీస్ ఏంటంటే వీళ్ళకి స్టాంచ్ ఎలైజ్. ఈ నేటోలో ఏమిటంటే సిద్ధాంతం, ఒకళ్ళ మీద దాడి జరిగినా కూడా అందరి మీద దాడి జరిగినట్టుగా అనేది నేటోలో చాలా మౌలిక సిద్ధాంతం. సో అయితే యుక్రెయిన్ నేటోలో లేదు కనుక సో వీళ్ళు ఏంటంటే ఆ యుద్ధంలో దిగలేక వీళ్ళు ఆయుధాలు సప్లై చేస్తున్నారు యుక్రెయిన్ కి. సో మార్చినా మారుతాడు మీరు చెప్పినట్టుగా. మొత్తానికి యుద్ధాన్ని ఆపుతానంటాడు, వెనకాల నుంచి అసలు యుద్ధాన్ని ప్రేరేపించేదే అతగాడు. ఫస్ట్ వాళ్ళకి ఆర్మ్స్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా హెల్ప్ చేసేదంతా తానే. బట్ పిక్చర్ బయటికి ఇచ్చేది మాత్రం తాను శాంతిని ఇది చేస్తున్నాడు, నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అంటాడు. ఈయనకు తగ్గట్టుగా గంతకు తగ్గ బొంతలాగా అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఈయన నోబెల్ ప్రైజ్కి అర్హుడు అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ చేస్తాడు. అసలు ఇతను అంతా ఏంటంటే చేష్టలు మాటలు అంతా కాంట్రడిక్షన్స్. ఇవాళ పొద్దున్న మళ్ళా ఏది యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీని మళ్ళా కలిశాడు ఇవాళ. మొన్న ఒక 15 రోజుల కింద కలిశాడు. అసలు జెలెన్స్కీని అంతలాగా అవమానం చేసి ఇన్నిసార్లు కలిసి అసలు ఏమిటో ధోరణి ఏమిటో అర్థం కావట్లేదు. నాగేష్ గారు, అలాగే అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులకు ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తోంది యుఎన్ అనే ఒక పెద్ద బాంబు విసిరాడు. అలాగే యూరోప్ కంట్రీస్ లో వాళ్ళకి వలసల ద్వారానే వాళ్ళపైన దాడి చేస్తున్నారు అనేది చేస్తున్నటువంటి ఎంకరేజ్ చేస్తోంది యుఎన్, దీని వెనకాల ఉంది కూడా యుఎన్ఏ అని చెప్పేసి ట్రంప్ ఆరోపించాడు. అంటే ఇవి బేస్లెస్ ఆరోపణలు అయినప్పటికీ కూడాను ఆ దేశంలో రాజకీయాల పరంగా ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? డెఫినెట్లీ ఉందండి. ఇంకో మాట అన్నాడు యాక్చువల్గా, ఏంటంటే అక్కడ జైళ్ళలో ఉన్న వాళ్ళందరూ వలసదారులే. ఈ వలసదారుల మీద క్రిమినల్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మర్డరర్స్, రాబర్స్, రేపిస్ట్ అనేది చాలా సార్లు అన్నాడు. ఇప్పుడు యూరోప్ లో ఉన్న జైల్స్ లో కూడా వాళ్లే ఉన్నారు అనేది ఇప్పుడు ట్రంప్ ఆధారమే ఉన్నది మనకి తెలీదు. బట్ వలసలు అనేది చాలా పెద్ద సమస్య ఇప్పుడు యూరోప్ దేశాలకన్నిటికీ, జర్మనీకి, ప్రత్యేకంగా ఫ్రాన్స్ కి, రోజున బ్రిటన్ కి కూడా ఈ సమస్య అయిపోతున్నది. వచ్చేస్తున్నారు ఇది ఆఫ్రికా నుంచి వలసదారులు. సో దీనికి సమాధానం ఏంటో తెలియటం లేదు. అయితే ఆ సందర్భంలో ఉన్నాడు, వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. వాళ్ళ జైల్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయి ఈ వలసదారులతో, వీళ్ళు ఆల్ క్రిమినల్ కేసులు అనేది నిన్న అన్నాడు. బట్ ఏమంటారంటే మా దగ్గర కూడా సౌత్ నుంచి వచ్చేస్తున్నారు, అంటే మెక్సికో నుంచి వచ్చేస్తున్నారు, అక్కడి నుంచి సౌత్ అమెరికా నుంచి వచ్చేస్తున్నారు. యునైటెడ్ నేషన్ ప్రోత్సహిస్తున్నారంటే దానికి ఆధారం ఉండేది కదండి. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనే రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇంత పెద్ద ఆరోపణలు చేసినప్పుడు ఎట్లా? ఇప్పుడు మెక్సికో నుంచి ఏ రూట్ లో వస్తున్నారంటే డాంకీ రూట్ లో వస్తున్నారండి. డాంకీ రూట్ అంటే అది ఇల్లీగల్ రూట్ అనమాట. డాంకీ అడవుల నుంచి వస్తుంది. డాంకీ అనే సినిమా కూడా వచ్చింది. సో ఆ దీంట్లో వస్తున్నారు. దానికి యునైటెడ్ నేషన్స్ కి ఏం సంబంధం ఉంది? అది ఈయన ఏంటంటే అనాధికృత స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ చెప్పుకోవడం. అలాగే పాలస్తీనా దేశాన్ని గుర్తించడం అనేది హమాస్ కు మనం రివార్డ్ ఇచ్చినట్టు అవుతుంది అని ఒక వార్నింగ్ చేశాడు ఆయన. అంటే మిడిల్ ఈస్ట్ పీస్ టాక్స్ కానీ అవి ఏమవుతాయని, ఇజ్రాయెల్ పాలస్తీనా సంబంధాలపైన కానీ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటారా ఈ రకంగా మాట్లాడడం వల్ల? అంటే ఇది ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఈ పాలస్తీన్ ని రికగ్నైజ్ చేస్తే ఇది ఈ దేశాలన్నీ కెనడా, హమాస్ ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేయడంతో ఏమవుతుందంటే హమాస్ కి రెస్పెక్టబిలిటీ వస్తుంది అక్కడ. ఇప్పుడు అమెరికా ఏం చేసింది, ప్యాలెస్టైన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అబ్బాస్, అతనికి యూఎన్ జనరల్ అసెంబ్లీ లో రావడానికి వీసా ఇవ్వలేదు. వాళ్ళు ఒక హార్డ్ లైన్ స్టాండ్ తీసుకున్నారు అమెరికా. ఏంటంటే
ఈ ప్యాలెస్టైన్ ని మనం ఎలాంటి ఏ విధంగా కూడా మనం ప్రోత్సహించకూడదని. సో వీళ్ళు ఇప్పుడు ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేస్తే ఏమంటారంటే హమాస్ ని ప్రోత్సహించినట్టుగా లెక్క అనేది. సో ట్రంప్ స్టాండ్ ఏమిటంటే హమాస్ మొదట ఏదైతే ఇంకా అక్టోబర్ 7th 2023 నాడు వీళ్ళు కిడ్నాప్ చేసిన ఇంకా 45 మంది ఏదైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళని మీరు రిలీజ్ చేస్తే గానీ నేను ఇజ్రాయెల్ ఆపదు అనేది దానికి ఏంటంటే పరోక్షంగా ఏం చెప్తున్నారంటే మేము అప్పటిదాకా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తామన్న మాట నేను చెప్తున్నాడు. సో అందుకు ఇజ్రాయెల్ కూడా దీనికి అడ్వాంటేజ్ తీస్తూ రోజు ఇది గజా స్ట్రిప్ ని బాంబింగ్ చేస్తూ పోతున్నది. ఈ మిడిల్ ఈస్ట్ పీస్ టాక్స్ ఏమైనా సక్సెస్ అవుతాయంటారా? మిడిల్ ఈస్ట్ పీస్ టాక్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏది జరగటం లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది దేశాలకంతా. ఇజ్రాయెల్ ఏమంటున్నారు అంటే మాకు ఇది క్వశ్చన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్. మా చుట్టూరా ఉన్న వాళ్ళందరూ మాకు శత్రువులేను. అటుపక్క సిరియా చూడండి, అటుపక్క ఇరాన్ చూడండి, అటుపక్క ఈజిప్ట్ చూడండి, ఇవన్నీ మాకు వ్యతిరేకమైన దేశాలే. సో మీరందరూ ఏంటంటే కుమ్మకైతే మా మీద దాడి చేస్తున్నారు. సో మేము ఏం చేయమంటారు మీరు? అందుకు పీస్ టాక్స్ ప్రస్తుతానికి అయితే నాకు తెలిసినట్టు ఏది జరగటం లేదు. వీళ్ళు ఏంటంటే హమాస్ ని హతమారించడానికి వీళ్ళు ఫుల్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రతిరోజు హమాస్ హైడౌట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టార్గెటెడ్ బాంబింగ్ చేసి హమాస్ లీడర్షిప్ ని హూతీస్ లీడర్షిప్ ని, దాని తర్వాత లెబనాన్ లో ఉన్న ఇంకో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళు ముగ్గురిని టార్గెట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళ టాప్ లీడర్షిప్ ని చంపేస్తున్నారు. మొన్న హూతీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళు చంపేశారు మొన్న 3 రోజుల కింద. యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా ట్రంప్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రపంచానికే శాపం అన్నట్టుగా ఆయన విమర్శించారు. సో దీన్ని ఏ రకంగా తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు ట్రంప్? అంటే గుటెరస్ అంతానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇంతలాగా ఒక అందరూ ప్రపంచ దేశాలు నాయకుల ముందు అసలు ఏమన్నారు, ట్రంప్ నిన్న ఇది మాకు మాటలు కాదు చేతలు కావాలనేది అన్నారు. సో అంటే ఏమీ చేయటం లేదని యునైటెడ్ నేషన్స్ అనేది బిల్డింగ్ కూడా బాగోలేదు అన్నట్టుగా చెప్పేసిన తర్వాత సో గుటెరస్ కి న్యాచురల్ గా ఏదో ఒక రియాక్షన్ రావాలి కదా. బట్ ఏమైనా గుటెరస్ అనేది ఒక వీక్ యుఎన్ సెక్రటరీ జనరల్ గా బయటపడుతున్నాడు. దీంట్లో ఇంకా యాక్టివ్ గా రోల్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు గుటెరస్ ఈ రకమైనటువంటి వైఖరితో ఉండడం వల్లనేమో యుఎన్ పైన ఇలాంటి ఒక టాక్ నడుస్తూ ఉంది. అంటే ప్రేక్షక పాత్ర ఇంత జరుగుతున్నా కూడా ప్రపంచంలో ఎప్పుడూ కూడా సరైనటువంటి యాక్టివ్ రోల్ తీసుకోదు అని. సో మీరు అన్నట్టుగా గుటెరస్ కాస్త యాక్టివ్ రోల్ తీసుకుంటే గానీ యుఎన్ ఏదైతే పాత మనము ప్రపంచ దేశాల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే యుఎన్ వైపు చూసేవాళ్ళం. ఇప్పుడు యుఎన్ చాలా సైలెంట్ గా ఉండడాన్ని కూడా చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ సమయంలో ఏం చేయాలి? గుటెరస్ మాస్కోకి వెళ్ళాలి, అక్కడ కీవ్కి వెళ్ళాలి, వాళ్ళు మాట్లాడాలి, ఎక్కడో వేరే స్విట్జర్లాండ్ లాంటి న్యూట్రల్ దేశంలో ఏదో మీటింగ్ పెట్టి వాళ్ళకి చర్చలకి ఫెసిలిటేట్ చేయాలి. అట్లాగే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావాలి, బాంబింగ్ స్టాప్ చేయడానికి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయ్యేలా ఏదో చూడాలి. ఇది ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగాను ఇలాంటివన్నీ కాకుండా ఆయన రోల్ ఇప్పుడు మీరు చూస్తే మీరు రోజు ఇది మార్కో రూబియో ఎవరైతే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారో అతను ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాడు. ఆ స్వీడన్ చేసే పని మార్కో రూబియో చేస్తున్నాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.